అహింసా వాతావరణం అనేటువంటిది, అహింసాయుతమైన భావం అనేటువంటిది, అహింసాయుత లైఫ్ స్టైల్ జీవన విధానం అనేటువంటిది అది అసలు హ్యూమిలిటీకి కూడా అవసరం. ముందు నేను గనక అవతల వాళ్ళ పట్ల ప్రేమగా, అనురాగంతో, గౌరవప్రదంగా ఉండాలనేట్లయితే ముందు నా మనసులో ఈ నాన్ వైలెన్స్ అనే భావజాలు ఉన్నప్పుడే హ్యూమిలిటీ వస్తుంది, వినమ్రత వస్తుంది. నాన్ వైలెన్స్ అంటే ఏమిటనమాట? రిలయన్స్ ఆన్ గాడ్, ద రాక్ ఆఫ్ ఏజెస్. సో నేను చాలా అత్యల్పుణ్ణి, సో భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు అంటే భగవంతుడు అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఒక రిలీజియస్ టర్మ్గా గాంధీ వాడలేదు. గాంధీ ఈజ్ మోర్ ఏ స్పిరిచువల్ పర్సన్. అంటే ఆయన యొక్క ఉనికి, తన యొక్క జీవితం అంతా కూడాను ఒక అవగాహనతోటి, హ్యూమిలిటీతోటి నా యొక్క జీవితమే పరుల యొక్క సేవ. అందుకనే ఆయన గాంధీ చిన్నప్పుడే హీ హ్యాడ్ ది ప్యాషన్ ఫర్ నర్సింగ్, రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ అండ్ ప్యాషన్ ఫర్ నర్సింగ్ రాసుకున్నాడు ఆయన. ఎవరైనా క్షతగాత్రులు ఉన్నట్లయితే వాళ్ళకి సేవ చేయటం, లెపర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి సేవ చేయటం. ఏనాడు కూడా గాంధీ ఎవరికైనా రోగం వచ్చినట్లయితే, అంటువ్యాధులు ఉన్నా కూడాను ఆయన భయపడలేదు, వాళ్ళకు దూరంగా ఉండలేదు ఆయన. సో హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్.